కావలి ట్రంక్ రోడ్లోని పొట్టి శ్రీరాముల విగ్రహం వద్దకు వస్తాడని ఎదురుచూసిన చిరంజీవి ప్రచార రథం పైనే ఉండడంతో విగ్రహం దగ్గరున్న వేద పండితులు ప్రచార రథం పైకి వెళ్లి చిరంజీవికి వేద ఆశీర్వచనాలు పలికి దీవెనలను అందజేశారు. కావలి నియోజకవర్గ ప్రజలు ఒక్క అవకాశం ఇస్తే కావలి కాలువను ఆధునీకరిస్తానని వైఎస్ఆర్సీపీ కావలి ఎమ్మెల్యే అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మద్రపాడు ప్రచారంలో పేర్కొన్నారు. బీదా మస్తాన్రావు అభివృద్ధి అంతా ఇసుకపల్లిలోని ఆయన హెచ్రీలోనే జరిగిందని ఎద్దేవా చేశారు. ఇంతకుముందు ఎమ్మెల్యే అంతా యానాదిరెడ్డి కొండప్పనాయుడు అంతకుముందు ఉన్న అందరూ కూడా ముఖ్యంగా తర్వాత అన్న అయితేనేమి మాకుండా పావతక్క అయితేనేమి ఇదంతా కూడా రాజకీయ ఉద్యోగు సేవ చేయని ఉద్యోగు కావలికి చాలా మంది బాగా సేవ చేశారు. కానీ ఆ తర్వాత అన్న నమ్మి పలానా వ్యక్తిని తెలుగుదేశానికి పెడతానని వేద మస్తానని తీసుకురావడం జరిగింది. అన్న చెప్పినట్టు మీ అందరికీ తెలుసు, ఆయన 2009 ఏ విధంగా ఉంది, 2014 ఏ విధంగా ఉంది, ప్రతి ఒక్కరికి తెలుసు. అది ఆ ఇసుకపల్లి ప్రాంతానికి పోతే ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ఈరోజు అభివృద్ధి అనేది కావలిలో తెగా పథకాల మీద చూపిస్తూ ఉన్నాడు. ఈరోజు అన్న చెప్పినట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమంతా కూడా తప్పకుండా కావలి నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతాము. ఎందుకంటే ఈరోజు మీ అందరి ఆశీస్సులతోటి తప్పకుండా జరిగే ఎన్నికల్లో మంచి మెజార్టీతోటి గెలిపించండి. మన రాష్ట్రానికి జగనన్న ముఖ్యమంత్రిగా ఉంటాడు కాబట్టి తప్పకుండా ఈరోజు కావలి నియోజకవర్గంలో మనం కూడా మంచి మెజార్టీతో గెలిస్తే తప్పకుండా వేణుగోపాల్ అన్న, కృష్ణన్న, అదేవిధంగా గండి చెట్టన్న ఇకందరి సహకారంతో తప్పకుండా మనకి కావాల్సిన నిధులైతేనేమి, అదేవిధంగా రాజమోహన్ అన్న అందరి సహకారంతో మనకు కావాల్సిన నిధులు తెప్పించి తప్పకుండా కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తామని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాము. నా ఏకైక లక్ష్యం ఒకటి ఉంది. ఎందుకంటే అన్న చెప్పారు 480 కోట్లకి నేను వర్క్ చేయించానని చెప్తున్నాను కావలి నియోజకవర్గానికి. మస్తాను ఒక్కడ అడుగుతున్నాం, ఆయన చేయించింది ఫలానా ఈ ప్రాజెక్టు చేయించాను, ఈ ప్రాజెక్టు శాంక్షన్ చేయించాను అని ఒక్కడగడ చెప్పేది ఏం లేదు. అన్ని ఒక ఎగ్జాంపుల్, కవిగోగమ్మ గుడి కాడ సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే బ్రిడ్జి శాంక్షన్ చేస్తే అది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన వర్క్, అది రాజమోహన్ అన్నకి సంబంధించిన వర్క్. దాన్ని వచ్చి 40 కోట్లు మా దాంట్లోకి వేసుకుంటామని ఆయన వేసుకుంటాడు. అదే భోగులు కూడా అది కూడా ఆ బ్రిడ్జి కూడా సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి అది కూడా ఆయన ఇచ్చాడు. ఇంతకీ ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ వస్తుంటాయి, ఆ ఫండ్స్ అన్ని కూడా ఈయన తెప్పించండు. అట్ట కాదు, ఈరోజు పలానా వర్క్ నేను చేపిస్తాను, పలానా రోడ్డు నేను వేపిస్తున్నానని శాంక్షన్ చేపించినవైతే ఎక్కడా లేవు. అది మడుకు ఒక అభివృద్ధి అనేది మడుకు ఇసుకపల్లి భాగంలో ఆయన హ్యాచరీస్ చుట్టూ బ్రహ్మాండంగా చేస్తున్నాడు. ఆయనకి ఇసుకపల్లి భాగం ఒక్కటే ఆయన ప్రాపర్టీ ఉంటే కూడా బాగా అభివృద్ధి చేస్తే అదొక్కటి సాగు. మిగతా నియోజకవర్గంలో రోడ్లు వద్దు, డ్రైనేజ్ వద్దు, పారిశుద్ధ్యం వద్దు, వీధి దీపాలు వద్దు, ఏమి వద్దు. రైతులు బాగా అయితే అస్సలు వద్దు. ఎందుకంటే ఈ ప్రాంతంలో రైతులు పంటలు పండగ ఇబ్బందులు పడుతుంటే నీరు తెచ్చేదానికి అది పోయి అడిగితే నాకు తెలియదు, మీ చావు మీకు చావండి అని చెప్పిన నేత ఈరోజు విధమస్తాను కావు. ఎంతమంది రైతులు ఈరోజు పండగ కన్నీరు పెట్టుకున్నారో ప్రతి ఒక్కరు తెలుసు. అదే ఇంతకుముందు యానాదిరెడ్డి గారిని మాకు బీసీ వ్యక్తికి సీట్ ఇవ్వటం చేసిన వ్యక్తి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడేనని అన్నారు బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు దేవరాల సుబ్రహ్మణ్యం. మంగళవారం కావలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఇంకా ఏ రాజకీయ పార్టీ కూడా బీసీలను పట్టించుకోలేదని అన్నారు. ఈ సమావేశంలో సంఘం నియోజకవర్గం అధ్యక్షుడు పెనుగొండయ్య, పట్టణ అధ్యక్షుడు బి ప్రభాకర్, వెంకయ్య, రమేష్ తదితరులు కూడా పాల్గొన్నారు. ఎందుకంటే బీసీ
బీసీలంతా ఒకటే, బీసీలంతా ఏకమయ్యి జిల్లాలోనే ఒక బీసీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కావలి శాసనసభ్యులు వేదా మస్తాన్ రావు గారికి మన బీసీలంతా కూడా మద్దతు తెలపాలనే ఉద్దేశంతో ఈరోజు కావలి అధ్యక్షులుగా మరియు ఉన్నటువంటి బూసి ప్రభాకర్ గారు అంతా ఒకటేనని చెప్పే ఉద్దేశంతో బీసీ సంఘాలు నిలేవు కావాల ఒకటే సంఘం అని వచ్చి వారి సభ్యులతో కూడా వచ్చి వారు బీసీ సంఘాలతో చేరి మరియు వేదా మస్తాన్ రావు గారికి అందరూ మద్దతు తెలపాలనే ఉద్దేశంతో రాష్ట్రంలో బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారు మన తెలుగుదేశంలో చేరి బీసీలకు అండదండలుగా ఉండేటువంటి పార్టీ ఏకైక పార్టీ మన తెలుగుదేశం ఒక్కటేను. ఆనాడు 1983లో ఎన్టీ రామారావు గారు నిర్ణయించిన పార్టీ. ఆ రోజు నుంచి మన బీసీలకి చట్టసభల్లో స్థానిక ఎన్నికల్లో అనేక సీట్లు ఇచ్చి మనందరం కూడా అన్నింటిలో గౌరవం కల్పించి ఇచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అందువల్ల ఏకైక బీసీ అయిన జిల్లాలో మన వేదా మస్తాన్ రావు గారిని మనం అందరం కూడా అత్యధిక మెజార్టీలో గెలిపించుకొని ఆయన జిల్లాలోకే అందరికన్నా ఎక్కువ మెజార్టీతో తెచ్చుకోవాలనే ఉద్దేశంతో బీసీలంతా కూడా ఆయన యొక్క నడవడిక, ఆయన పనులు జిల్లాలో మనం అలాంటి వ్యక్తిని తెచ్చుకోలేకపోతే మన బీసీలకి మనుగడే ఉండదని మరలా మొన్న కూడా మన నాయకుడు చంద్రబాబు గారు ఆర్ కృష్ణయ్య గారిని మేము బీసీ అధ్యక్షుడిగా కాకుండా తెలంగాణలో బీసీలకే ముఖ్యమంత్రి ఇస్తారని ఒక వివాదంతో చెప్పినందువల్ల మన బీసీలంతా కూడా సంతోషకరంగా ఇక్కడ కూడా మన బీసీలని ఆయన ఒక అభివాదంతో మనం కూడా గెలిపించుకోవాలని ఉద్దేశంతో బీసీలంతా కూడా ఏకమై మన జిల్లాలో మన బీసీ అధ్యక్షుడిని కావలి నియోజకవర్గానికి అత్యంత మెజార్టీ గెలిపించుకుని అందరూ కూడా ఈ ఆకర్షితులై బీసీలంతా కూడా తెలుగుదేశంలో చేరటమైంది. ఇది అందరికీ ఆనందదాయకమైన ఇది. ఇక్కడికి విచ్చేసినటువంటి బీసీ కావలి ట్రంక్ రోడ్డు ఉదయగిరి బ్రిడ్జి సమీపంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన స్పీకర్స్ సౌండ్ల నీడ చిరంజీవి ఉపన్యాసం వినేందుకు ఎర్రటి ఎండలో వచ్చిన వారికి చల్లదనాన్ని ఇచ్చింది. నెల్లూరు జిల్లా సంగం చెక్పోస్టు వద్ద మంగళవారం వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులు 3120 మద్యం బాటిల్స్ తో ఉన్న వాహనాన్ని తనిఖీలో స్వాధీనం చేసుకున్నారు.